గుడ్ మార్నింగ్ అన్న. ముఖ్యంగా నిన్న ఏదైతే మహా న్యూస్ మీద దాడి జరిగిందో ఒకటి నేను చెప్పదలుచుకున్న కేటీఆర్ గారికి, అదేవిధంగా కేసీఆర్ గారికి, హరీష్ రావుకు, మీరు ఇంకా ప్రభుత్వం ఉందనుకుంటురేమో. మీరు ఇదే విధంగా కొనసాగితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు. కాంగ్రెస్ ఎప్పటి నుంచి ఉందో తెలుసు మీకు, ఓ చరిత్ర ఉంది దానికి. మీరు ఏంటంటే ఈ రాజ్యం అంతా మాదే అన్నట్టు బిహేవ్ చేస్తా ఉన్నారు. మీడియా అంటేనే ఫోర్త్ పిల్లర్, డెమోక్రసీకి ఫోర్త్ పిల్లర్. ఇది మీరు గమనించవలసిన అవసరం ఉంది. అరే 1.5 year కాలేదు, ఇక మళ్ళా వచ్చేసినాం మేమే అనే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ముఖ్యంగా గమనించాలి. మరి మీడియా కూడా ఎందుకు సైలెంట్ అయిపోయిందో నాకు తెలియట్లేదు. ఈరోజు మీడియాతోని మాకు అవసరం లేదు అనే విధంగా ఓ యూట్యూబ్ ఛానల్, అన్ని ఫేక్ ఛానల్స్ పెట్టుకొని వారికి పేమెంట్స్ అంటే డబ్బులు విచ్చలవిడిగా అయిపోయినాయి. కేటీఆర్ దగ్గర, కేసీఆర్ గారి దగ్గర, అదే విధంగా హరీష్ రావు దగ్గర. వాళ్ళకి ఏం చేయాలో తెలుస్తలేదు. యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేసుకొని మాకు మీడియాతో అవసరం లేదనే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. పవర్కి వచ్చిన ఫస్ట్ ఇయరే మీరు గతంలోకి వెళ్ళి చూస్తే మరి రాధాకృష్ణ గారు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడో తెలియట్లేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫస్ట్ వాళ్ళెంబడి పడ్డాడు. అంటే ప్రభుత్వం రాగానే, స్టేట్ సపరేట్ కాగానే వాళ్ళెంబడి పడ్డాడు. అది గమనించవలసిన అవసరం ఉంది. మరి అదే విధంగా సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది ఏబిఎన్ వాళ్ళు. ఆ రోజు మరి టీవీ9 రవిప్రకాష్ గారు కూడా ఇలా కొత్త మీడియాను పెట్టుకొని వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఆర్ ఛానల్. నేను ఇంకో విధంగా అనుకోకండి, మీరు గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ రోజు మిమ్మల్ని ఏ విధంగా వేధించిర్రో, స్లీప్లెస్ నైట్స్ మీకు ఆ రోజు గడిచినాయి. అవి మర్చిపోయి ఈరోజు సైలెంట్ గా ఉంటే మరి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారని చెప్పి కూడా నేను రవిప్రకాష్ గారిని అడుగుతా ఉన్నాను. రవిప్రకాష్ గారిని ఇంతవరకు నేను ఎప్పుడు కూడా కలవలేదు, మాట్లాడలేదు. కానీ హై రిగార్డ్ ఉంది, అది మీరు గమనించాల. టీవీ9 ఆ రోజు మీడియా వాళ్ళు ప్రొటెస్ట్ చేసినప్పుడు మరి ఇక్కడ మీడియా సోదరులు అందరు ఉన్నారు కూడా, గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు 10 అడుగులు పాతాళానికి తొక్కేస్తా మిమ్మల్ని అని చెప్పిండు. వాస్తవమా కాదా? మర్చిపోయినా అన్న? ఇది గుర్తుందా? ఏమన్నా ఇవన్నీ మర్చిపోయినరు. మరి తీన్మార్ మల్లన్న, రఘు, అరే మీరు ఒకటే పని పెట్టుకుంటారు, బీఆర్ఎస్ ను బొందబెట్టే వరకు వెంబడబడతారు అనుకున్నా. మీరు కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఆయన నిద్ర లేకుండే మీకు రఘును మధ్యరాత్రి వచ్చి లిఫ్ట్ చేసుకపోయినరు. మరి రఘన్ ఏం చేస్తుండో ఇలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుండు వాళ్ళని వీళ్ళని. అరే ఫస్ట్ బీఆర్ఎస్ ను టార్గెట్ చేయి అన్నా. నువ్వు బీఆర్ఎస్ ను పక్కకు పెట్టి వేరే వాళ్ళని ఎందుకు పడుతున్నావు? ఫస్ట్ వాళ్ళని క్లోజ్ చేస్తే ఇవాళ డెమోక్రసీలో ఉన్నందుకు కారణం. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, శ్రీధర్ రెడ్డి గారిని మరోసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారిని మరోసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. టోటల్ డేటా, మనకున్న సమస్యలు చాలా ఉన్నాయి, మీకు ఎన్నో పనులున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారికి. అయినప్పటికీ కూడా చెప్తా ఉన్నా, ఫస్ట్ డేటా తెప్పించుకోండి. అరే గతంలో ఇల్లీగల్ పనులు చేసి ప్రభుత్వానికి సహకరించిన వాళ్ళను మళ్ళీ మంచి పదవులలో పెట్టిండ్రు. ఉదాహరణకు నేనే, నా దగ్గర పోలీస్ వెహికల్స్ లో డబ్బులు పంచింది. ఇంత గతంలో ఎప్పుడన్నా ఉండేనా? గతంలో ఎక్కువైంది, మంత్రి ఉంటే ఫోన్ చేసి హెచ్పీకో డీజీపీకో అది మన వెహికల్ అన్నా ఇడిచిపెట్టాను ఆఫ్ ద రికార్డ్ చెప్పేవాళ్ళు. ఇవాళ అట్లానా? పోలీస్ వెహికల్స్ నే డబ్బులు సరఫరా చేసిండ్రు. మెదక్ గాని చుట్టుపక్కల, అంటే నా గురించి చెప్తున్నా, మెదక్ మల్కాజ్గిరి గురించి పోలీస్ కమిషనర్లు, డీసీపీలు సపోర్ట్ చేసిరు. వాళ్ళకి తీసుకుపోయి మళ్ళా మంచి మంచి పదవులు
అంటే మీరు కావాలని చేసినంటలే డేటా తీసుకోండి. డేటా తీసుకొని గతంలో లూప్ లైన్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. మళ్ళీ వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు పదవులు. మళ్ళీ వాళ్ళే మీరు ఏ విధంగా వాళ్ళని ట్రస్ట్ చేస్తున్నారో మరి శివధర్ రెడ్డి గారు ఆ రోజు మీకు ఏ విధంగా మీకు గోసబోసుకున్నారో కేసీఆర్ మీరు మర్చిపోయినరు. ఒక్కసారి మళ్ళీ రివ్యూ చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చెప్తా, నా స్నేహితులకు కూడా పవర్కి వచ్చినప్పుడు బెల్లం చుట్టూ ఈగలన్నీ ఉంటాయి. మీరు ఫస్ట్ మీరు బ్యాడ్ టైంలో మీతో ఎవరున్నారో అది మీరు తీసుకోండి. డేటా తీసుకొని కొంతమంది ఏంటంటే పవర్ లో ఉన్నాడు నన్ను ఈరోజు పట్టించుకుంటాడో పట్టించుకోవడానికి రావడం బంద్ చేస్తా ఉంటారు. అలాంటి వాళ్ళని మళ్ళీ పిలుచుకోమని చెప్తా. మరి నేను ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నా మినిమం రెస్పాన్సిబిలిటీ గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆనాడు ఈ 4 పిల్లర్స్ అన్న కదా, దాంట్లో ఒకటి జ్యుడిషియరీ వస్తుంది డెమోక్రసీకి, అదేవిధంగా అఫీషియల్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, అధికారులు, వాళ్ళ అధికారులను కూడా అన్ని ఇల్లీగల్ పనులు చేయించారు వాళ్ళతోని. దానికి ఎవరోగా సాక్ష్యం నేనే. ఫోన్ ట్యాపింగ్ చేసి ఆనాడు సీఎంఓ నుంచి జనరల్ ఎలక్షన్స్ ముందు నాకు కాల్ రావడం జరిగింది. అరే మైనంపల్లి అన్న, ఎందుకే నువ్వు పార్టీ మారుతున్నావు? మారకన్నా ప్రభుత్వం టిఆర్ఎస్ఏ వస్తుంది, బీఆర్ఎస్ఏ వస్తుంది, మాకన్నీ టోటల్ సమాచారం ఉంది. మీ ఇంట్లో తప్ప ప్రతి ఒక్కరు కూడా, నీ ఫ్రెండ్స్ కానీ, నీ చుట్టాలు కానీ, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, ఇంక్లూడింగ్ నీ బావమరుదులు కూడా, వాళ్ళందరూ కూడా నిన్ను అపోజ్ చేస్తా ఉన్నారు. అంటే ఎట్లా తెలుసు వీళ్ళకు? ఫోన్ ట్యాపింగ్ ద్వారా నా టోటల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండే. కానీ ఒకటి గమనించాలి, ఆయన ప్రభుత్వం వస్తుంది అనుకోలే కాంగ్రెస్. నేను కసితో బయటికి వచ్చిన అదే కసి ఈ రోజు కూడా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఏ విధంగా వాళ్ళు డబ్బులున్న వాళ్లకు ఒక విధంగా, పార్టీకి సిన్సియర్ గా పనిచేసిన వాళ్ళని పక్కకు పడేసిండ్రు. గతంలో ఎంతో మందిని తెలంగాణ మేం సాధించినమంటారు 1200 కుటుంబాలు ఇలా వాళ్ళ ఉసూరు దాక్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాట్లాడుతుంటే నీకేం పని రా భయ్? హీరోయిన్లతో నీకేం పని? అంటే నువ్వు ఏమి తెలుసుకున్నావు మెసేజ్? ఇదేంది రాజుల కాలమా? నువ్వు రా అంటే రా వస్తందుకు, పోమ్మంటే పోతందుకు. అంటే వాళ్ళ ఇప్పుడు మన లైఫ్ మనకు అంటే లేదా? స్వేచ్ఛ లేదా? ఫ్రీడమ్ లేదా? ఏం మెసేజ్ చేయదలుచుకున్నాం? నేను ఒకటే చెప్తున్నా, మళ్ళోసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా శివధర్ రెడ్డి గారిని మరొకసారి రివ్యూ చేసి, ఎవరైతే గతంలో వాళ్ళు చెప్పిన పనులు ఇల్లీగల్ గా ఎంతో మందిని అరెస్ట్ చేసినో మళ్ళీ వాళ్ళకి మంచి పోస్టింగ్స్ ఉన్నాయి, దయచేసి వాళ్ళని విత్డ్రా చేయాలి. ఒక్కొక్కరు ఎంజాయ్ చేసినారు అప్పుడు 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, మళ్ళీ వాళ్ళకే పదవులు, మళ్ళీ వాళ్ళకే పోస్టింగ్స్. అంటే మీకు కావాలని ఉండకుండొచ్చు, కానీ మీరు చెయ్యాలా? చేయకపోతే ఎట్లా? ఎవరు నమ్మరు మనం. ఇలా కాంగ్రెస్ అనేది మంచి మెసేజ్ ఎప్పటి నుంచో ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడు అవుతుండే, పివి నరసింహారావు గారు ఎందుకు అవుతుండే, అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ఎందుకు అవుతుండే, సోనియా గాంధీ గారు అవుతుండే. వాళ్ళు సాక్రిఫైస్ ఫ్యామిలీ. అరే అది ఎందుకు గ్రహిస్తలేరు ప్రజలు? ప్రజలు కూడా గ్రహించాలి. వీళ్ళు 10 ఏళ్లలో మొత్తం దోషేసిండ్రు. వాళ్ళ ప్రీవియస్ ఏముండే, వాళ్ళ ఆస్తులు ఏముండే తీసుకోండి మీరు. ప్రజలకు తెలియదా? సిద్దిపేట వాళ్ళకి తెలియదా? లేకపోతే సిరిసిల్ల వాళ్ళకి తెలియదా? గజ్వేల్ వాళ్ళకి తెలియదా? ఎక్కడ పోతుంది సిస్టమ్? ఇలా మళ్ళా కోవట్లను పెట్టుకొని నడిపిస్తున్నారు. కోవట్లకు కూడా చెప్తున్నా, కాంగ్రెస్ లో కోవట్లు ఉంటే ప్రూవ్ అయిన రోజు బట్టలిప్పి కొడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఎంత మంచోన్నో అంత గలీజ్ గాని. ఐఎమ్ ఆల్మోస్ట్ 60 years. నేను ఇంకా బతుకుతా 5 ఏళ్ళు బతుకుతానో 10 ఏళ్ళు బతుకుతానో, లెట్ ఇట్ బి ఎనీథింగ్. నాకు పాలిటిక్స్ అనేది కాదు, కానీ ఇటువంటి వాళ్ళని చక్కగా చేయాలి. సిస్టమ్ ను మారవాలి. సిస్టమ్ లో మార్పు రానంత రోజులు ఇప్పుడు ఎంతో మంది కష్టపడ్డారు. కార్యకర్తలుగానే ఉండిపోతున్నారు. నేను ఎప్పుడు కూడా చెప్తా, మనకు వాళ్ళే బేస్. పార్టీని కాపాడుకుంటే పార్టీ మనని కాపాడుతుంది, మనం పార్టీని కాపాడాలి. ఎక్కడ కాపాడుతున్నారు? కొంతమంది మొత్తం డ్యామేజ్ చేస్తా ఉన్నారు. వాళ్ళ డబ్బులకు అమ్ముడు పోయి వాళ్ళకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చి మేము వాళ్ళని లాక్ చేద్దామంటే మమ్మల్ని లాక్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అంటే ఇది ఎంతవరకు రైట్?
నేను వాళ్ళని లాక్ చేసి స్టేట్ లో ఎక్కడ తిరగకుండా చేద్దామంటే మైనంపల్లిని లాక్ చేయాలని చూస్తున్నారు. మైనంపల్లిని లాక్ చేసుడు ఏమైనా అయ్యేతరం కాదు. దేనికైనా సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్ కు రెస్పెక్ట్ ఇస్తా. అది బిహాండ్ లిమిట్స్. ప్రతి దానికి హీల్డ్ పాయింట్ ఉంటది. ఆ హీల్డ్ పాయింట్ దాటితే కిస్కా బాప్ కోనై సుంతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను రాజకీయ లబ్ధి కోసం దేనికి సరెండర్ గాను. నేను ఆ రోజు కూడా కషితోని వచ్చిన ఇల్లు సఫర్ అయిదాం, ఎన్నిసార్లైనా లోపలికి పోతా, ఎన్నిసార్లైనా బయటకు వస్తా, తప్పకుండా ఈ పార్టీని ఖతం చేసేదాకా ఇడుబా అనుకున్నా. కానీ దేవుడు నా సైడ్ ఉన్నాడు. నేను ఆయల టిఆర్ఎస్ లా బిఫోర్ ఎలక్షన్స్ పోయినా గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడ వచ్చింది, దేవుడు సహకరించిండు, 100% గవర్నమెంట్ వచ్చింది. ఈ క్రెడిబిలిటీ అందరికి వస్తుంది. ఆ రోజు బిఫోర్ ఎలక్షన్స్ ఎవరైతే పార్టీ మారినరో మంచి పిల్లర్స్ ఇప్పుడున్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి గారు, జూపల్లి గారు, వీళ్ళందరూ డెఫినెట్లీ, రాజగోపాల్ రెడ్డి గారు, మంచి ఫిగర్స్ ఉన్నారు. కాంగ్రెస్ లో పటిష్టమైన క్యాడర్ ఉంది, చాలా చక్కటి క్యాడర్ ఉంది. ఈ క్యాడర్ ను పాడు చేయొద్దని కొందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది చేస్తే రేపు వాళ్ళు వచ్చిర్రంటే మీరు అనుకుంటారు మళ్ళా మాకు మంచిగుంటదని. ఉండదు, తొక్కి పడేస్తారు. గేట్ లోపలికే పోరాయాల. ఇలా గేట్ లోపల బోనాలు కూడా మళ్ళీ ఏదో కొంతమంది ఏమో మా కులం పార్టీ అనుకుంటారు. కులం గిలం ఏముండదు, కులమోడు కులం అనేది ఒకతాడు. ఇది గ్రహించాలా. మనం అందరం కలిసిమెలిసిగా కులాలు లేకుండా మతాలు లేకుండా ఉన్నప్పుడే సిస్టంలో మార్పు వస్తుంది. ఆయన కులాల వాడిగా విడగొట్టిండు, మతాల వారిగా విడగొట్టిండు, రాష్ట్రాల వారిగా విడగొట్టిండు. ఇక్కడన్నా పులిస్ స్టాప్ వేయాల బీరాజ్కి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలాంటి వాళ్ళను ఎంటర్టైన్ చేయొద్దని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా నేను మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.